సీనియర్ మంత్రి వెలగపూడి లోకేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఇది రాజకీయ హత్యో లేదా వ్యక్తిగత కక్షో తెలియట్లేదు. దారుణం ఏమిటంటే ఆయన మృతదేహం కూడా ఇంకా దొరకలేదు. మృతదేహం ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి కొత్త కాదు. మీ బిడ్డనుకుని మేడంకి మంత్రి పదవి ఇచ్చి దీవించండి సార్. భర్త శవం దొరక్కపోయినా గుండె రాయి చేసుకుని మీ ముందుకొచ్చింది. ఆవిడికి ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించండి. నా భర్త వదిలేసి వెళ్లిన ఆశయాల్ని నేను పూర్తి చేస్తాను. నన్ను దీవించండి. వెలగపూడి వసుంధర అనే నేను రాజ్యాంగం ద్వారా నిర్మితమైన ఈ శాసనసభ సభ్యురాలిగా, రాష్ట్ర మంత్రిగా ప్రజా శ్రేయస్సు కోసం నా విధులను నిర్వర్తిస్తానని నా మనస్సాక్షి మీద ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు చచ్చిపోలేదు, బతికే ఉన్నారు. ఎవరో కత్తులతో పొడిచి చెరువులో పడేశారమ్మా. పోలీసులు కాపాడి హాస్పిటల్లో చేర్పించారమ్మా. కోమాలో ఉన్నారమ్మా, అర్జెంటుగా రండి. వెలగపూడి లోకేశ్వరరావు మంత్రి గారు, లోకేశ్వరరావు. వాడు బతికుంటే నేను చావడం కాదు, మీ అన్నదమ్ముల్ని వదలడు. మీ అన్న ఎన్ని డ్రామాలాడినా ఇక హాస్పిటల్లో ఉండనియ్యరు. ఏం చేస్తారో నాకు తెలీదు. వాడు హాస్పిటల్లోనే చచ్చిపోవాలి. అది నీ ఒక్కరి వల్లే అవుతుంది మేడం. హాస్పిటల్ మొత్తం టైట్ సెక్యూరిటీ ఉంది. మంత్రి గారి భార్యగా నిన్నొక్కదాన్నే చెక్ చేయకుండా లోపలికి పంపిస్తారు. వెలగపూడి లోకేశ్వరరావు, వెలగపూడి లోకేశ్వరరావు, వెలగపూడి లోకేశ్వరరావు, వెలగపూడి లోకేశ్వరరావు, వెలగపూడి లోకేశ్వరరావు. సారీ మేడం, మీరు మీ భర్తని 2 రోజుల కిందటే చంపేశారు. ఇప్పుడు శవాన్ని మళ్ళీ కాల్చారు. ఈ పాప నా ఒక్కదంది కాదండి. సీనుగాడు, వాడి బ్యాచ్, నా తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ముఖ్యమంత్రిగా ఆదేశిస్తున్నా, వాళ్ళు లొంగిపోయారా సరే, లేదా కాల్చిపారేయండి. సత్యో విలసిత ఖద్యోతన సత విద్యుత్ ప్రభేవ పరిసంభవామి ప్రాగల్భ్యం సకల చరాచర సురముని వందిత భరనర హరిదివ పరిసంభవామి ప్రాగల్భ్యం లవణే క్షూదక దధి క్షీరాబ్దిజ దివ్య దీప్తిరివ ప్రాగల్భ్యం అష్టాక్షరయుత పంచాక్షరీవ పరిసంభవామి ప్రాగల్భ్యం సత్యో విలసిత ఖద్యోతన సత విద్యుత్ ప్రభేవ పరిసంభవామి ప్రాగల్భ్యం
ఏంటి నాయుడు ఇటొస్తున్నావు? జనంలోక ఇప్పటిదాకా నువ్వు తీసింది కలుపు మొక్కనే. పురుగు చాలా ఉంది. వాళ్లను భయపెట్టింది నిజంగా దేవుడు కాదు, మనిషి అని తెలిస్తే ఇన్నాళ్ళు హుండీలో డబ్బులేసిన జనం ఆ హుండీలు పగలగొట్టడమే కాదు, దేవుడి ఒంటి మీదున్న నగల్ని కూడా ఒలుచుకెళ్ళిపోతారు. ఇక నుంచి నువ్వు నాయుడివి కాదు, శాశ్వతంగా దేవుడివే. ఆపద మొక్కుల వాడివి, ఆపద మొక్కుల వాడివి. సద్యో విలసిత ఖద్యోతన సత విద్యుత్ ప్రభేవ పరిసంభవామి ప్రాగల్భ్యం సకల చరాచర సురముని వందిత పరనర హరిరివ పరిసంభవామి ప్రాగల్భ్యం లవణే క్షూదక దధి క్షీరాబ్దిజ దివ్య దీప్తిరివ ప్రాగల్భ్యం అష్టాక్షరయుత పంచాక్షరీవ పరిసంభవామి ప్రాగల్భ్యం సురగణ తరురివ సుమేరు గిరిరివ సురేశమణిరివ మంధర కుంధర కందర చందన సుధా బిందురివ ప్రళయ కాల శివలాస సముద్భవ వికట భృగుడిరివ ఖండ విఖండిత భండన మండిత చండ పరసురివ పరధనాపహర పరదారాపర ఖల భీషణాయ ఖరసూకర కాసర ఫేరవ నివచన కర్తనాయ సంతాడిత రిపు సంపీడిత జన సంరక్షణాయ ప్రాగల్భ్యం దుష్కరము